కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. పాపానికి బహుమతి. పాపం చేసిన వాళ్ళు ఎప్పుడూ శిక్ష నుండి తప్పించుకోలేరు. ఇది తెలుసున్న దీనిని కొంతమంది పట్టించుకోకుండా పాపం చేస్తూనే ఉంటారు. చివరకు వారు చేసిన పాపానికి శిక్షను చట్టపరంగానో విధి పరంగానో అనుభవిస్తూనే ఉంటారు. అలాంటి కోవకు చెందినవాడే సుధాకర్. అతను చేసిన పాపానికి అతనికి చట్టపరంగా శిక్ష పడలేదు. చట్టపరంగా అతనికి శిక్ష పడదనే ధైర్యంతోనే అతను ఆ పాపం చేస్తాడు. కానీ దేవుడు విధి రూపంలో అతనికి వేసిన శిక్ష నుండి అతను తప్పించుకోలేకపోయాడు. అతను తెలిసే చేసిన పాపానికి అతనికి పడిన శిక్ష ఒక బహుమతి. అతను చేసిన పాపమేమిటి? అతనికి శిక్షగా దొరికిన బహుమతి ఏమిటి? తెలుసుకోవాలంటే పాపానికి బహుమతి కథ వినండి. గుడివాడలో ఒక పెళ్లి ఫంక్షన్కు వెళ్ళటానికి భార్య సుమతితో పాటు కొత్త